ఇట్లాంటి కేసులుంటే రౌడీ షీటర్ మాత్రం చంపేంత రైట్స్ పోలీస్ అధికారులకు ఉంటుందా అనేది ఒక పెద్ద సమస్య. దీని ఏం చెప్తారు మీరు? లాకప్ డెత్ చేయడం అని చేసే రైట్ ఉందా పోలీసులు? రైట్ కాదు, ఖచ్చితంగా వాళ్ళని చంపాల్సిందే. చంపకపోతే డిఎస్పీ, డీజీపీ, తర్వాత హోమ్ మినిస్టర్, తర్వాత చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి పొలిటికల్ ఎమ్మెల్యే, ఎంపీలు వీళ్ళందరి ఈ ఉన్న ఇదంతా కూడా ఈ లింకులు ఇవి అన్నీ కూడా. మరోపక్క సాయికృష్ణ తల్లి రోధిస్తుంది, మరోపక్క ఏమో పౌర సమాజం పేరుతో సిఐ నాగరాజుని కాపాడాలని తెలిసింది సిఐ నాగరాజు దగ్గరికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇటువంటి సిఐ వల్లే మేము ప్రశాంతంగా ఉంటున్నాము, నాగరాజు మీద కేసులు బనాయించకూడదు, సేవ్ పోలీస్ అని చెప్పి కొంతమంది ఆందోళన చేస్తున్నారు. దీని గురించి ఎలా చూడొచ్చు? బాధితులను ప్రలోభ పెట్టడం, బాధితులను బెదిరించడం లేకపోతే చేయటం కాదా ఇది? మరి దానికి కూడా ఒక సెక్షన్లో ఉన్నాయి, అందరిని లోపల వేయాలి కదా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే సార్, నాగరాజు మీద సంబంధించి ఏదైతుందో సాయికృష్ణ కేసు సంబంధించి నాగరాజు సిఐ నాగరాజు మీద కేసులు నమోదు చేసుకుని జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కింద చూసుకుంటే బిఎన్ఎస్ సెక్షన్ 103/1, దాంతోపాటుగా సెక్షన్ 127/4, 127/6 ఈ కేసు సెక్షన్ సంబంధించి ఎలాంటి శిక్ష పడే అవకాశం, శిక్ష పడే పరిస్థితి ఉంటుందంటారా అసలు ఈ కేసులు పెడితే ఈ సెక్షన్కి నాగరాజుకి? ఇక్కడ కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్లో యాక్చువల్గా ప్రతిదీ కూడా డిస్ప్లే అవ్వాలి. ఇవాళ ఎవరిని తీసుకొచ్చారు, ఏం చేశారు, ఎఫ్ఐఆర్ ఎన్ని అయినాయి, ఏమిటి, ఎన్ని స్టేషన్లో ఎక్కడా లేదు, ఏమి చూడరు. స్టేషన్లో ఏం జరుగుతుందో, ఏం సెటిల్మెంట్స్ జరుగుతున్నాయో తెలియదు. కానీ అవి బయటికి రావట్లేదు. ఏంటంటే పైనుంచి ఆర్డర్స్ ఏంటంటే ఇంకా జరగకూడదు, లేకపోతే మీ ఉద్యోగం అవుతుంది. నాగరాజుకి ఈ కేసుల్లో ఏమైనా శిక్ష పడే అవకాశం ఉంటుందా? సాయికృష్ణ విషయం కానీ, క్రాంతి కుమార్ విషయం కానీ ఈ సిట్ ద్వారా న్యాయం జరుగుతుంది అనుకోవట్లేదు. వెల్కమ్ టు S4 మీడియా. నేను రాజకుమార్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు న్యాయవాది, ప్రముఖ హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ గారు మనతో పడుతున్నారు. సార్ నమస్తే. సరే అండి, విజయవాడలో చూస్తే విజయవాడ కృష్ణలంక పరిధిలో పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి లాకప్ డెత్ ఏదైతే ఉందో రౌడీ షీటర్గా చెప్పినటువంటి గాదే సాయికృష్ణ ఆచూకీ వరకు అయితే లేదు. సమాజంలో అయితే మాత్రం ఒక సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిందని చెప్తున్నారు, మరో పక్క ఏమో ఆచూకీ కనపడని చెప్తున్నారు. దాంతోపాటుగా పౌర సమాజం అనే పేరుతో కొంతమంది వచ్చి రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారు. సేవ్ పోలీస్, సిఐ నాగరాజు మంచోడు, నాగరాజు వల్ల ఈ రోజున కృష్ణలంక ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నామని చెప్పి కొంతమంది ఆందోళన చేస్తారు. అసలు టోటల్గా ఎపిసోడ్ ఏం చెప్తారు సార్ మీరు అడ్వకేట్గా? ఇలాంటి కేసు మీరు చాలా చూశారు. మనకి విజయవాడకి అయితే ఇదేం కొత్త ఏం కాదు. ఏదైతే మనకి ఇంతకుముందు మనకి ఇక్కడ 2 ఎన్కౌంటర్ కేసులు జరిగినాయి. పిల్లి దుర్గాప్రసాద్, బుడ్డా సెంటర్ అని చెప్పేసి 2 ఎన్కౌంటర్ కేసులు 2002లో జరిగినాయి. అప్పుడు కూడా సేమ్ సిట్యుయేషన్ ఇదే. కోర్టు సురేంద్రబాబుకి అప్పుడున్న కమిషనర్కి వారెంట్ ఇచ్చింది. వారెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఊర్లో ఆయనకు సంబంధించిన ఏదైతే కమ్యూనిటీ ఉందో దానికి సంబంధించిన ర్యాలీలు జరిగినాయి, ఊరేగింపులు జరిగినాయి, ధర్నాలు జరిగినాయి. ప్రతి నారాయణ చైతన్య కాలేజీ నుంచి చాలామందిని తీసుకొచ్చేసి ఊరేగింపు చేశారు. అలాగే ట్రావెల్స్ నుంచి బస్సు యజమానులు, లారీ యజమానులు ఎవరున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి అవి హంతకుల్ని, వాళ్ళని, గూండాలని చంపితే అది తప్ప ఏమిటి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిచ్చారు. వాళ్ళు అది తప్పు కాదని చెప్పేసి ఆయన సురేంద్రబాబు అప్పుడు వచ్చినప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ముందుగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు రౌడీ షీట్లని, గూండాలని, వాళ్ళని ఎవరైనా ఉన్నా సరే బందిపోట్లని వాళ్ళని కొట్టండి, చంపండి, ఇదేం కేసు ఏం కాదని చెప్పేసి ఆయన పబ్లిక్గా చెప్పడం, దానికి బెజవాడ బార్ అసోసియేషన్ దానికి ధీటైన సమాధానం చెప్పడం అవన్నీ కూడా జరిగినాయి దానికి సంబంధించింది. అట్లాగే ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఏం చేస్తున్నారంటే మొత్తం యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు నెల పైనే అయిపోయింది. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకపోతే ఒక బాధ్యత గల పబ్లిక్ సర్వెంటు తన మీద వచ్చిన తర్వాత కూడా ఒక హత్య సంబంధించిన నేరానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా అతన్ని పదవిలో ఉంచితే ఇలాంటివి జరుగుతాయనే దానికి ఇంతకుముందు కూడా ఏది ఇచ్చారంటే ముందు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయటం, వెంటనే అక్కడి నుంచి వాళ్ళని అవసరమైతే డిస్మిస్ చేయమన్నారు. కాబట్టి అవి చాలా లేటుగా చాలా ఈ తర్వాత సీఎం గారి జోక్యంతో చేసుకున్న దాని ప్రకారమే చేసామని చెప్పేసి తర్వాత తీసుకొని వచ్చి సస్పెండ్ చేసామని చెప్పేసి చెప్పారు. కానీ ఒక 302 కేసులో ఒక ముద్దాయిని వెంటనే అరెస్ట్ చేయాలి. అది ఎవరైనా సరే. తర్వాత వాళ్ళు దానికి ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు చేయాలి. తర్వాత వాళ్ళు దానికి సంబంధించింది కోర్టులో వాళ్ళు 302 ప్రకారం ఇది మర్డరా, లేకపోతే సెల్ఫ్ డిఫెన్సా, లేకపోతే ఉద్యోగ నిర్వహణలో ఆయన దాన్ని ఏది చేశారు ఏమిటి అనేది అవన్నీ కూడా నిరూపించుకోవాలి. ఏదైనా హత్యే.
కాబట్టి అది పబ్లిక్ సర్వెంట్ అయినా. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామూలుగా హత్య జరిగితే ఏం పెట్టారో ఆ సెక్షన్లు పెట్టారు. కానీ దీంట్లో మొత్తం కూడా ఐపీసీలో కానీ బిఎన్ఎస్లో కానీ దీంట్లో ఏమున్నాయంటే, దీంట్లో ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జైలు డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు, అట్లాగే హాస్టల్ వీళ్ళు ఎవరైతే కస్టడీలో వీళ్ళు ఉంటారో వాళ్ళ దానికి సంబంధించింది అక్కడ హత్య జరిగితే, ఇప్పుడు మనకి అత్తమామలు కోడళ్ళు ఉంటుంది, కోడలు అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ మర్డర్ జరిగితే వాళ్ళే చేసినట్లుగా ప్రిజంప్షన్ ఉంటుంది, అంతే, వాళ్ళే చేశారు కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అట్లాగే పబ్లిక్ సర్వెంట్ వీళ్ళకి, పోలీసులకు కానీ లేకపోతే జైలు శాఖల వాళ్ళకు వీళ్ళకి కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. మేము చట్టబద్ధంగానే చేసాము లేకపోతే ఇది చేసాము అని ఏదైతే విధి నిర్వహణలో భాగంగా చేసామో నిరూపించుకోవాలి. కానీ 302 కట్టి దాని మీద విచారణ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేయాలి. కాబట్టి వీళ్ళకి స్పెషల్ సెక్షన్స్ ఉన్నాయి. వీళ్ళకి నేరాలు చేస్తే వీళ్ళు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, పోలీసులకు కానీ జైలు అధికారులు వీళ్ళకి ఇంకా సపరేట్ వాళ్ళకి సంబంధించిన శిక్షలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ సెక్షన్స్ ఏవి కూడా దీంట్లో ఇంకా పెట్టలేదు. దీంట్లో మామూలుగా దానికి సంబంధించిన ఇప్పటికి కూడా పత్రికల్లో వీటిలో అది చాలా వాటిల్లో కూడా ఈ సాయి తేజ అదృశ్యం అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇంకా దానికి సంబంధించిన హత్య జరిగింది అని చెప్పేసి ఇంకా అటు నిర్ధారణ కాదు, నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనికి సంబంధించింది అటువంటిది బయటికి రానియకుండా ఉండటానికి అని చెప్పేసి ఇంకా పత్రికలు కానీ వాళ్ళకి సంబంధించినవి కానీ అందరూ కూడా ఇప్పుడు దానికి ఇంకా దాన్ని ఫోకస్ చేయాలి. ఒక వ్యక్తిని చంపేశారు అనే దాన్ని ఇంకా ఫోకస్ అవ్వలేదు. ఇంకా అది ఎంత కూడా అదృశ్యమైంది, కనపడుతుంది, వెతుకుతున్నారా, చూస్తున్నారా, ఇది చేస్తున్నారా అని చెప్పేసి స్వర్గపూరి ఇక్కడ ఇది చేస్తున్నారు తప్ప ఇది హత్య జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించిన విచారణ జరగట్లేదు. అదే సిట్లో కూడా మేము అడిగేది అదే, గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, ఒక సిట్ ప్రత్యేక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేసామన్నారు. మనకు తెలుసు గతంలో కూడా ఆయేషా మీరా కేసులో సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం అసలు నేరస్తులు ఎవరు అని చెప్పేసి ఇది చేసుకోవడానికి ఒక సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పరిచింది. తర్వాత ఆ సిట్ దర్యాప్తు సంస్థ ఎంతవరకు పనిచేసింది ఏమిటని హైకోర్టు మానిటర్ చేస్తే వాళ్ళది ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదని చెప్పేసి ఇది చేసి హైకోర్టే దానికి మొత్తం కూడా దానికి ఇచ్చేసి వెంటనే సిబిఐకి ఇచ్చింది. కాబట్టి సిట్ దర్యాప్తు సంస్థలు ఎట్లా చేస్తాయి ఏమిటనేది ఒకటైతే, వీళ్ళు ఇచ్చిన జీవోలో దానికి సంబంధించి చాలా కుదించి అది ఎందుకు వేసారా అనే దానికి కూడా వాళ్ళు ఒక హత్య జరిగిందనే దానికి కాకుండా వాళ్ళ సాయి తేజ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఏం ఆరోపిస్తున్నారు? అక్రమ నిర్బంధము, చిత్రహింసలు చేశారని ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ని విచారించడానికి అని చెప్పేసి సిట్ అని చెప్పేసి చాలా కుదించి దాని పాత్ర కుదించి వేశారు వాళ్ళకి. కాబట్టి అంత లిమిట్ చేసిన తర్వాత ఇంకా దాంట్లో వాళ్ళకి, ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కోప్, సమగ్ర విచారణ అంటారు, సమగ్ర న్యాయ విచారణ జరగాలి. దీంట్లో అనేక కోణాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నిట్లో కూడా ఏం చెప్తున్నారు, రౌడీ షీటర్ అంటారు, లేకపోతే ఇంకోటి ఏం చెప్పేసి పదే చెప్తారు. ఇతను సాయి కృష్ణ మంచి వ్యక్తి అయితే కాదు, మంచి ప్రవర్తన లేదు, ఇతని మీద వయసు 23 సంవత్సరాలు కానీ కేసు 23 కేసులు ఉన్నాయి, గంజా కేసులు ఉన్నాయి, అత్యాచారం కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, కొంత ప్రచారం జరుగుతుంది. అంటే ఇలాంటి కేసులు ఉన్నంత మాత్రం మనిషిని చంపేంత హక్కు ఉంటుందంటారా? ప్రచారం కాదండి, అదే నిజమైన అయితే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నే 2 సంవత్సరాల రిపోర్ట్ వాళ్ళు పోలీసులు ఇచ్చేశారు, మొత్తం చాలా బాగుందని చెప్పేసి, నేరాలు తగ్గినాయని చెప్పేసి చెప్పారు. కానీ చూస్తే ఒక్కొక్క మనిషికి ఎన్ని ఉన్నాయంటే, ఒకటి దాటిన తర్వాత 2వ నేరం 3వ నేరం చేస్తున్నారని అంటే సిగ్గుతో తలదించుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఎట్లా చేస్తాడో ఒక మనిషిని కంట్రోల్ చేయలేరా వాళ్ళు? ఒక నేరస్తుడు నీకు మొత్తం కూడా నీ డిజిటల్లో ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ మొత్తం చేసి అతని కంట్రోల్ మొత్తం నువ్వు తీసుకొని ఆధార్ కార్డ్స్ తర్వాత తీసుకున్న తర్వాత నువ్వు ఇంకా నేరాలు చేస్తున్నాడు అని అంటే ఎవరి అసమర్థత అది? ఇంకోటి చేశాడు అంటే ఇది అట్లా నేరాలు చేసేది కాదు. నేరాల్లో భాగస్వామ్యం ఎవరుకుంటే పోలీసులకి వాళ్ళకి భాగస్వామ్యం ఉంది, వాళ్ళు చేపిస్తున్నారు, వాళ్ళతోటి ఇది చేశారు. దాంతోపాటు రాజకీయ నాయకుల సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ఇవన్నీ కూడా ఇది 2వ నేరం 3వ నేరం చేయరు. వీళ్ళందరితోటి పెట్టుకొని ఇలాంటి వాళ్ళని సాయి తేజ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని పెట్టుకుని ప్రతి స్టేషన్లో కూడా ఇది చేసుకొని దానికి ఒక్కొక్కళ్ళ మీద 10 కేసులు 20 కేసులు ఇది చేస్తారు. కానీ మరి ఆ నేరాలు ఎందుకు వాళ్ళు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేది వాళ్ళే, వాళ్ళ చేత చేయించేది కూడా వాళ్ళే. పోలీస్ డిపార్ట్మెంట్ చేయించే అవకాశం ఉందంటారా? వాళ్ళు చేయకపోతే ఎట్లా చేస్తారు? వాళ్ళు కంట్రోల్ చేసే శక్తి ఉన్నప్పుడు వాళ్ళకి మొత్తం కూడా వాళ్ళ ఆధార్ కార్డు, ఇవి సర్వైలెన్స్ మొత్తం కూడా మూమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత కండిషన్స్ ఇస్తున్నారు. ఒక కోర్టులో ఇది చేసినప్పుడు నెక్స్ట్ 2 అయిపోయిన తర్వాత 3వ కేసు బెయిల్ ఇవ్వరు కదా.
ఆల్రెడీ ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్కడ వాదించాలి కదా, పోలీసులు అక్కడ చెప్పాలి కదా, నేరస్తుడని చెప్పేసి వదిలితే ఇంక నేరం చేస్తాడని చెప్పాలి కదా. మరి కోర్టులో ఎట్లా వస్తున్నారు వాళ్ళు, బెయిల్స్ ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు? సార్ ఇప్పుడు ప్రధానంగా ప్రజల్లో ఉన్న ఒక సమస్య ఏంటంటే, ప్రధానంగా మీరు హైకోర్టు న్యాయవాది కనుక ఇట్లాంటి కేసులు ఉంటే రౌడీ షీటర్ని మాత్రం చంపేంత రైట్స్ పోలీస్ అధికారులకు ఉంటుందా అనేది ఒక పెద్ద సమస్య. దీని గురించి ఏం చెప్తారు మీరు? లాకప్ డెత్లు చేయడం చేసే రైట్ ఉందా పోలీసులకి? రైట్ కాదు, ఖచ్చితంగా వాళ్ళని చంపాల్సిందే. చంపకపోతే మొత్తం విషవలయంలో ఉన్న పోలీస్ అధికారులు పైనుంచి డిఎస్పీ, డీజీపీ, తర్వాత హోమ్ మినిస్టర్, తర్వాత చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి పొలిటికల్ ఎమ్మెల్యే, ఎంపీలు వీళ్ళందరి ఈ ఉన్న ఇదంతా కూడా ఈ లింకులు ఇవి అన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి దానికి సంబంధించింది వాళ్ళు తీసుకున్న ఇది వాళ్ళ దాన్ని బట్టి చూస్తే దానికి వాళ్ళు దృష్టిలో వాళ్ళు చేసేది అది కరెక్టే. అది అలాంటి వాళ్ళని ఇంకా ఉంచితే ఇంకా ప్రమాదం. కాబట్టి అది ఎవరు చంపుతున్నారు, ఎవరు చేస్తున్నారంటే ఒక నాగరాజు మనకి ముందు కనిపిస్తున్నాడు, కానీ అది కాదు అది. అందుకనే అతని మీద కేసులు అంటున్నారు కదా, ఏ కేసులు ఏమిటని ఒకసారి సాయి తేజ మీద ఉన్న కేసులు పరిశీలిస్తే దానికి దేనికి సంబంధించింది అని చూస్తే మళ్ళీ అక్కడి నుంచి చూస్తే అన్ని రియల్ ఎస్టేట్ దందాలు, తర్వాత మిగతావి అన్నీ చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ లేకపోతే దానికి సంబంధించిన ఇంత విషవలయం ఇది ఉంది కదా, ఇన్ని కోట్ల మాఫియా, దీనికి సంబంధించింది లిక్కర్ కానీ ఇవి అన్నీ ఉంటాయి దాంట్లో. అవి ఉన్నప్పుడే దానికి సంబంధించిన ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ అవన్నీ ఏమీ లేకుండా ఒక నేరం, ఏ నేరం చేసింది ఏదైనా బంగారమా, లేకపోతే డబ్బులా, లేకపోతే ఇదే, వాటి గురించి చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఎక్కడ కూడా అవి ఫోకస్ చేయట్లేదు. ఎంత పెద్ద నేరం చేసి ఉండాలి, అంత పెద్ద నేరం చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎన్ని కేసులు సెక్షన్లు పెట్టారు, ఏం చేశారు అనేది ఉండాలి కదా. అక్కడ రౌడీ షీటర్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు, లేకపోతే గూండా దీని కింద ఎట్లా చేశారు ఏమిటనేది ఉండాలిగా. డ్రగ్ మాఫియా అని చెప్పి అంటున్నారు, గ్యాంగ్ లీడర్, డ్రగ్ మాఫియా, అదే ఎక్కడి నుంచి అదే ఇవన్నీ పబ్లిష్ చేయాలి కదా. బతికున్నప్పుడు పబ్లిష్ చేయాలి కదా. అంత ఇది ఒక కృష్ణలంకకే పరిమితం అవ్వరు వాళ్ళు. డ్రగ్ మాఫియా స్టేట్ వైడ్ మొత్తం ఉంటారు, అన్ని స్టేషన్లో ఉంటారు, అన్ని స్టేషన్లో వీళ్ళ కేసులు ఉంటాయి. వీళ్ళు చేసేవాళ్ళు వెనకాల వేరే ఉన్నారు కదా. మరి దాని గురించి ఎవరి కోసం ఇతను చేస్తున్నారు, సాయి తేజని ఎవరు బలి చేసుకున్నారు అనేది తెలుస్తుంది కదా. అది సాయికృష్ణని ఇది చేసి అనేది ఎట్లా స్కేప్ గోట్ అయ్యాడని చెప్పేసి మనకి స్పష్టంగా తెలుస్తుంది కదా. మరోపక్క సాయికృష్ణ తల్లి రోధిస్తుంది, మరోపక్క ఏమో పౌర సమాజం పేరుతో సిఐ నాగరాజుని కాపాడాలని ఉద్దేశంతో సిఐ నాగరాజు ఇంటి దగ్గరికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇటువంటి సిఐ వల్లే మేము ప్రశాంతంగా ఉంటున్నాము, నాగరాజు మీద కేసులు బనాయించకూడదు, సేవ్ పోలీస్ అని చెప్పి కొంతమంది ఆందోళన చేస్తున్నారు. దీని గురించి ఎలా చూడొచ్చు అంటారు? ఏది జరిగినా కూడా ఇప్పుడు చట్ట ప్రకారం ఏమైనా జరుగుతుందా లేదా అనేది చూడాలి. దీంట్లో అది ఇక్కడ కనపడలేదు. అది జరిగేంత వరకు కూడా ఇప్పుడు వాళ్ళ అందరూ ఎట్లా చేస్తున్నారు అనేది చెప్పాను కదా. దానికి సంబంధించింది ఎవరు ఉన్నారు ఏమిటి అని అంటే ఈ ఆందోళన, ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా నడిపిస్తుంది, ఏం చేస్తున్నది ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. వాళ్ళు ముందుకు వచ్చిన అదే చెప్పాను కదా, ఫస్ట్ మనకి 2002 నుంచి అవే మనకి ఉన్నాయి కదా. దాంట్లో ఇప్పుడు ప్రజలు అదే కోరుకుంటే, నిజంగా అదే కరెక్ట్ అనుకుంటే, నిజంగానే అలాంటి వీళ్ళని గంజాయి లేకపోతే డ్రగ్ మాఫియాని వీళ్ళని ఇచ్చేసి చంపడం కరెక్ట్ అని చెప్పేసి రోజు దానికి సంబంధించిన ఒక ధర్నాను ఇచ్చేస్తే అందరం కూడా వెళ్తాము. చట్టం తీసుకొని వచ్చేసి దానికి సంబంధించి తీసుకొస్తే ఇదంతా మన రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే దాన్ని డిమాండ్ చేద్దాం, దాన్ని చట్టం చేద్దాం. ఎమ్మెల్యేలు వాళ్ళందరం కూడా రమ్మందాం, చేద్దాం, అందరూ సపోర్ట్ ఇద్దాం. కానీ ఒక నాగరాజు దగ్గరకు వచ్చి ఒక నేరస్తుని ఇచ్చేసి చెప్పిన తర్వాత కాదు నువ్వు చేయాల్సింది దానికి సంబంధించింది. అది ఎప్పుడు వస్తుంది? అది నాగరాజు ఇంత ఇదే అని చెప్పేసి ఆయన చేసే పనులు అవన్నీ కూడా ఈ పాటికి మొత్తం విజయవాడ నగరంలో మారుమోగి ఆయనకి పెద్ద అవార్డు ఇచ్చేసి ఉండాలి కదా, దానికి ఇవ్వాలి. ఈరోజు వచ్చిన తర్వాత అతను హంతకుండా అని చెప్పిన తర్వాత అసలు అప్పుడు వీళ్ళని ఏమని చేయాలి? ఇప్పుడు మద్దతు ఇచ్చేవాళ్ళని, ఇప్పుడు దాన్ని అనేవాళ్ళని ఏం చేయాలి? రెండు విషయాలు. ఒకటి, వీళ్ళు ఇట్లా సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు బాధితులు ఎవరు ముందుకు రారు, ముందుకు వచ్చిన వాళ్ళు వీళ్ళు వెనక్కి వెళ్తారు. దీన్ని ఏమంటారు? దీన్ని బాధితులను ప్రలోభ పెట్టడం, బాధితులను బెదిరించడం లేకపోతే చేయటం కాదా ఇది? మరి దానికి కూడా ఒక సెక్షన్లో ఉన్నాయి, అందరిని లోపల వేయాలి కదా. ఎందుకు వేయట్లేదు? వాళ్ళు అలౌ చేస్తున్నారు, పర్మిషన్ ఇస్తున్నారు, కదా. మేము వెళ్ళి మాట్లాడితే దానికి సంబంధించింది ఒకళ్ళు వెళ్ళినా కూడా ఆయుష మీరా దాంట్లో చనిపోయిందని చెప్పి సంవత్సరానికి కొవ్వొత్తులు పట్టుకొని వెళ్తే అందరినీ కూడా లాయర్లు అందరినీ కూడా 3 సంవత్సరాలు తిప్పారు కోర్టులో. దాంట్లో మరి ఎవరు చేయిస్తున్నారు ఏమిటి? దీనికి ఇంకా చాలా లోతుగా దీని వెనకాల మొత్తం కూడా
ఉన్న మాఫియా ఇది దాని అంతా కూడా బయటికి రావాలి. ఇప్పుడే బయటికి రాదు, ఇంకా చాలా వస్తాయి దీనికి సంబంధించింది. అదిగాక ఒక కృష్ణలంక పోలీస్ స్టేషనే కాదు ఈ రాష్ట్రంలో, తర్వాత ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మొత్తం మనం చూస్తే ఇక్కడ ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తే చాలా గ్రామాల్లో చాలా దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగే వాటన్నిటికీ వాళ్ళ భూములు ఎక్కడ మాయమైపోతున్నాయో, ఇప్పుడు దాకా రికార్డులో ఉన్నాయి ఏంటో, అవి ఎటు వెళ్ళిపోతున్నాయో, దానికోసం ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి, అధికారుల దగ్గరికి వెళ్తే ఒక్కొక్కళ్ళు ఇంకా మానసిక ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి. పారదర్శకంగా నడుస్తుంది, అవినీతి రహిత పరిపాలన చేస్తామని చెప్తున్నారు, పదే చెప్తున్నారు చంద్రబాబు గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, పవన్ కళ్యాణ్ కానీ. అది కాదు కావాల్సింది, మాకు కావాల్సింది ప్రజలు అడిగేటట్లు ఉండాలి, వాళ్ళ నోరు మూయించేటట్లు కాదు. వాళ్ళు ఇద్దరు అక్కడ పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన 2 కులాలకు సంబంధించిన ఆధిపత్య కులాలు అంటారు చూసారా, ఆ 2 కులాలు ఉన్నప్పుడు జనాలు ఎవరు కూడా నోరు తెరిచి అడగలేని పరిస్థితి, ప్రశ్నించే పరిస్థితి లేదు దానికి సంబంధించింది. అట్లాగే యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం విడిగా దాన్ని పనిచేసేటట్లు వాళ్ళు పారదర్శకంగా, అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ చక్కగా పనిచేసేటట్లు ఉండాలి. కానీ వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళందరికీ కూడా మీరు ఏది కేటాయిస్తున్నారంటే, ఏ డ్యూటీలు కేటాయిస్తూ ఉన్నారు మీరు రోజు? కార్పొరేట్ సంస్థలని చేయటం, వాళ్ళు ఇక్కడికి రావటం, దానికి సంబంధించింది వీళ్ళందరినీ సెక్యూరిటీగా పెట్టడం, చేయటం. రోజు ఒక ముఖ్యమంత్రి నేను సంపద సృష్టిస్తా అంటే మరి నాగరాజు వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు సంపద సృష్టించుకొని 1000 కోట్లు చేసుకొని చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళని. అట్లాగే కదా మరి సంపద ఎక్కడి నుంచి వస్తుంది సృష్టించాలంటే? పట్టుకోవాలి గంజాయి వాళ్ళని వీళ్ళని అందరిని పట్టుకొని చేసి మాఫియా దాన్ని చేస్తే పబ్బులు ఇవి కల్చరు అవి డెవలప్ చేస్తే రాష్ట్రం మొత్తం కూడా ఇదవుతుంది. సార్, నాగరాజు మీద సంబంధించి ఏదైతుందో సాయికృష్ణ కేసు సంబంధించి నాగరాజు మీద కేసులు నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేస్తుంది. దీనిలో చూసుకుంటే బిఎన్ఎస్ సెక్షన్ 103/1, దాంతో పాటుగా సెక్షన్ 127/4, 127/6 ఈ సెక్షన్ సంబంధించి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? శిక్ష పడే పరిస్థితి ఉంటుందంటారా అసలు ఈ కేసులు పెడితే ఈ సెక్షన్కి నాగరాజుకి? లేదు, ఈ సెక్షన్లతోటి ముందు ప్రాథమికంగా ఈ సెక్షన్లు ఉండాలి కాబట్టి సెక్షన్లతోటి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ముఖ్యంగా ఎవిడెన్స్లు మాయం చేయడానికి చేశారు కాబట్టి దీంట్లో ఎప్పుడైనా సరే దీంట్లో మర్డర్ కేసులో బాడీ ముఖ్యం, పోస్ట్ మార్టం ముఖ్యం. అందుకనే దీనికి ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్లో ఎక్కువగా కూడా పోస్ట్ మార్టం, బాడీకి సంబంధించిన ట్రేస్ అయినప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పోస్ట్ మార్టం ఎట్లా చేయాలి, లేకపోతే టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఎలా చేయించాలి, దాన్ని వీడియో తీయాలి, వెంటనే వాటన్నిటిని కూడా ఎన్హెచ్ఆర్సీకి ప్రతి కాపీని కూడా పంపించాలి. అట్లాగే ఇలాంటి డెత్ వీటన్నిటిలో కూడా ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ ప్రకారం, ఎందుకంటే మనకి 80 నుంచి 1980 నుంచి మనకి దాదాపు 90s దాకా కూడా మనకి చాలా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో దానికి సంబంధించిన లాకప్ డెత్ కేసులు అవన్నీ జరిగినప్పుడల్లా కూడా దానికి సంబంధించిన ఎంక్వైరీస్, దానికి సంబంధించిన విచారణలు, దానికి సంబంధించిన సూచనలు వచ్చి దానికి కమిషన్లు వేయడం, ఎట్లా చేయాలి ఏంటి అనేది ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు రావటము, దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇవ్వటము అన్నీ జరిపారు. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు కోర్టులో పెట్టకముందు ఎలా ట్రీట్ చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకి ఏం హక్కులు ఉంటాయి ఏంటి, వాళ్ళకి తల్లిదండ్రులకి చెప్పాలి, బంధువులకి చెప్పాలి, తర్వాత తప్పనిసరిగా లాయర్ని ఇచ్చేయాలి. ఇవన్నీ కూడా ముందు అరెస్ట్కి ముందు ఇది చేయడం, ఎలా చేయాలి ఏమిటి అని. అలాగే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు డ్రెస్సు, నేమ్ ప్లేటు ఇవన్నీ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇచ్చారు. అలాగే అరెస్ట్ తర్వాత ఏం చేయాలి ఏమిటి, కోర్టుకి ఎన్ని గంటల్లో పెట్టాలి, కోర్టుకు పెట్టిన తర్వాత ఎట్లాగా ఏమిటి విచారణ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటికి సంబంధించి గైడ్లైన్స్ ఇచ్చారు వీళ్ళు. ఎన్హెచ్ఆర్సీ అప్పటి నుంచి కూడా ప్రతి రాష్ట్రానికి ఉన్న చీఫ్ మినిస్టర్లకి, హోమ్ మినిస్టర్లకి వాళ్ళు మొత్తం సర్క్యులర్స్ జారీ చేస్తూనే ఉన్నారు వాటి అన్నిటికి సంబంధించింది. కానీ ఎక్కడా అవి పాటించట్లేదు. ఏనాడైనా డీజీపీ కానీ లేకపోతే హోమ్ మినిస్టర్లు కానీ వీళ్ళు కూర్చొని అవన్నీ ఏమొచ్చినాయి ఏంటి సర్క్యులర్స్ ప్రకారం నడుస్తుందో లేదని చూడరు. పోలీస్ స్టేషన్లో అడ్మినిస్ట్రేషన్ చూడరు. ఇక్కడ కంట్రోల్ రూమ్ ఉంది, కంట్రోల్ రూమ్లో యాక్చువల్గా ప్రతిదీ కూడా డిస్ప్లే అవ్వాలి. ఇవాళ ఎవరిని తీసుకొచ్చారు, ఏం చేశారు, ఎఫ్ఐఆర్ ఎన్ని అయినాయి ఏమిటి, ఎన్ని స్టేషన్లో ఎక్కడా లేదు, ఏమి చూడరు. స్టేషన్లో ఏం జరుగుతుందో, ఏం సెటిల్మెంట్స్ జరుగుతున్నాయో తెలియదు. ఒకటే వీళ్ళకి పైనుంచి ఒక ఆదేశాలు వచ్చినాయి, ఈ రాష్ట్రంలో నేరాలు జరగటం లేదు, ఈ రాష్ట్రంలో వీళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరాలు మొత్తం తగ్గిపోయినాయి, ఎక్కడ కూడా మొత్తం కంట్రోల్ చేశారు, అంతా ప్రశాంతంగా ఉంది, ఇది కావాలి. కాబట్టి ఎక్కడైనా ఒక సూసైడ్ కానీ ఒక ఇది కానీ వస్తే వెంటనే దానికి సంబంధించింది ఆ హత్య కానీ వెంటనే దాన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు గుంటూరులో దానికి కల్తీ సారా దానికి సంబంధించిన కల్తీ పొల్యూషన్ వాటర్ ఇవి చేసి చనిపోయారు కదా, అక్కడ కూడా అంతే. వాళ్ళకి ఇలాంటివి రాకూడదు, చేయకూడదు, బయటికి రాకూడదు.
తెలియకూడదు, వెంటనే దాన్ని ఇచ్చేయాలి. ఇంకొక డెత్ కూడా మళ్ళీ ఈ వారంలో వినపడకూడదు. అవి తాగి చనిపోతూనే ఉన్నారు. వెళ్ళిన తర్వాత కూడా నిజ నిర్ధారణకి వెళ్ళిన తర్వాత కూడా జరుగుతూనే ఉన్నాయి, కానీ అవి బయటికి రావట్లేదు. ఏంటంటే పైనుంచి ఆర్డర్స్ ఏంటంటే ఇంకా జరగకూడదు, లేకపోతే మీ ఉద్యోగం పోతుంది బయటకు వచ్చిందంటే. ఇదే సీఏ నాగరాజుకి సంబంధించి ఇంకో బాధితుడు బయటకు రావడం జరిగింది. పేరుపోగు క్రాంతి కుమార్ అని చెప్పి సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. సీఏ నాగరాజు టార్చర్ వల్లే భరించలేక నేను చనిపోతానని చెప్పి ఈ గుడుకుల మందు దాగి చనిపోయాడు. దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ ఫాదర్ చాలా దళిత ఉద్యమంలో వాటన్నిటిలో ఉన్నారు. మా అందరికి కూడా ఆర్గనైజేషన్ తెలుసు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అన్ని ఉద్యమంలో చేశారు. వాళ్ళకి తెలుసు పోలీస్ స్టేషన్ల మీద వాటి మీద జరిగిన వాటన్నిటి మీద చాలా వాటిల్లో పాల్గొన్నారు, చేశారు. ఈరోజు వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించింది అటువైపు ప్రభుత్వం వైపు దాని వైపు ఉన్నామని చెప్పేసి ఆ పార్టీల దగ్గరికి వెళ్ళేసి ఈరోజు మాట్లాడకుండా ఉంటే కాదు కదా. వాళ్ళ కొడుకైనా లేకపోతే ఇంకోటి అయినా దానికి సంబంధించింది మేమందరం ఉన్నాం, ఎంతోమంది ఉన్నాం దానికి సంబంధించింది. ఏనాడు కూడా అవన్నీ కూడా బయటికి తీసి చెప్పలేదు. అదే చెప్పేది, ఇలాంటి వాళ్ళు ఒక్కోటి అన్ని స్టేషన్లో కూడా ఇలా జరిగినవి ఉన్నాయి, ఇంకా బయటికి రావట్లేదు ఇవన్నీ కూడా, చాలా వాటిని కూడా. కాబట్టి వీటన్నిటి కూడా ఈ సిస్టంలో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచన ఉంటే చేస్తారు. కానీ ఇప్పుడు దాన్ని ఇచ్చేసేసి అది కాదు మనకి అని అనుకుంటే మన ఎయిమ్ ఏంటి, మన ఇదేంటి అనేది వాళ్ళు స్పష్టంగా వాళ్ళు రోజు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు కానీ గ్రీన్ ఎనర్జెటిక్ కానీ హైడ్రిక్ ఎనర్జీ కానీ లేకపోతే ఇలాంటివన్నీ రోజు మనకి సోలారు ఇవి అన్నీ చెప్తా ఉన్నారా దానికి సంబంధించింది. అది ఎవరికి ఎక్కదు అది. అవి ఎవరి కోసమో నువ్వు చేస్తే దానికి సంబంధించింది. ఇక్కడికి వచ్చేసేదానికి ఇక్కడ పరిపాలన ఎట్లా జరుగుతుంది, ఏమిటి డిపార్ట్మెంట్లు ఎట్లా పనిచేస్తున్నాయి, ఏం చేస్తున్నారో ఉండాలి కదా. అన్ని చోట్ల కూడా ఎవరికి మాట్లాడలేని పరిస్థితి కల్పిస్తే, అందుకనే ఇప్పుడు ఈరోజు రాజ్యాంగం పెట్టుకుని వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. భారత పౌరులమైన మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండివిజువల్గా మాట్లాడితే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు బెజవాడ బార్ అసోసియేషన్ మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నారు, అందరినీ వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు కదా. కాబట్టి అట్లా కాకుండా దానికి సంబంధించింది రాజ్యాంగం చట్టం దీని ప్రకారంగా రూల్ ఆఫ్ లా ఉంది కాబట్టి దాని ప్రకారం పాటించాల్సిందే. ఇప్పుడు ఒకసారి దీన్ని లాకప్ డెత్ కూడా కాదు, హత్య. కాబట్టి హత్య తర్వాత దానికి సంబంధించింది ప్రభుత్వ జోక్యం కానీ లేకపోతే మిగతా దానికి లేకుండా దాన్ని ఇండిపెండెంట్గా ఒక విచారణ జరిగితేనే ఇది అవుతుంది. ఆ విచారణలో ఇప్పుడు వచ్చిన దీని ప్రకారం అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదు. కానీ దానికి దీని చుట్టూ నాగరాజు లేకపోతే లాకప్ డెత్ సిఐ సాయికృష్ణ ఆయనకంటే మొత్తం కూడా దాని సమగ్ర విచారణ చేయకపోతే ఇవి ఈరోజు అవన్నీ ఏమైనా పాటించలేదా, గైడ్లైన్స్ పాటించారా, ఏం చేశారు, చట్టం ఏం చెప్తుంది, దాని ప్రకారం నడుస్తున్నాయా, ఎందుకు నడవట్లేదు అనే దాని మీద విచారణ చేయాలి. కాబట్టి ఈ సిట్ ద్వారా న్యాయం జరుగుతుంది అనుకోవట్లేదు. కానీ సిబిఐ కూడా అడుగుతున్నారు జనాలు, ఎందుకంటే కొంత మార్పు జరుగుతుందేమని చెప్పేసి. కాబట్టి ఏదైనా అయితే దానికి ఒక సమగ్ర విచారణ జరపడానికి కావాల్సిన స్కోప్ ఇస్తేనే జరుగుతుంది. లేకపోతే ఒక అంశాన్ని ఇది పెట్టేసి ఇది స్టేషన్లో జరిగిందా, నాగరాజు చేశాడా ఏంటంటే జరుగుతుంది. దీంట్లో చాలామంది ఉన్నారు కదా, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు, రెవెన్యూ, మున్సిపాలిటీ మొత్తం ఉన్నారు కదా. వాళ్ళందరినీ మొత్తం చేయాలనంటే నువ్వు ఆ జీవోలో కుదించేసి దానికి సంబంధించి చేస్తే జరగదు. అది ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించిన 107/2026 ఎఫ్ఐఆర్కి సంబంధించిన ఇది మీరు విచారణ అని అంటే అది దాంట్లో నిజాలు బయటపడవు దాంట్లో. కాబట్టి చివరికి నాగరాజుకి శిక్ష పడుతుంది అని చెప్పేసి ఈరోజు మనం నమ్మకంగా చెప్పలేము నాగరాజు. కాబట్టి నాగరాజుకి ఈ కేసులో శిక్ష పడే అవకాశం ఉంటుంది అంటారు. నాగరాజుకి ఈ కేసులో ఏమైనా శిక్ష పడే అవకాశం ఉంటుందా? సాయికృష్ణ విషయం కానీ క్రాంతి కుమార్ విషయం కానీ అది ప్రభుత్వ చిత్తశుద్ధి మీద ఉంటుంది. ఇది శిక్ష పడాలా లేదా అనేది. ఇప్పుడు నాగరాజు అరెస్ట్ చేస్తేనే ఇది నాగరాజు లోపలికి వెళ్తేనే ఈ ప్రభావం ఎక్కడ పడుతుంది అంటే కోర్టుల మీద పడుతుంది ఇది. కాబట్టి ఆయన రావడానికి దానికి సంబంధించిన బెయిల్ తీసుకొని రావడానికి పెద్ద ఇదేమి అడ్డంకులు ఎక్కువగా ఉండవు అది కూడా. కాబట్టి దానికి ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంచుకొని దానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని లేకపోతే చేసి చేయాలి. ఇప్పుడు బాధితులు కూడా మాట్లాడే పరిస్థితి లేదు కదా ఈరోజు. కాబట్టి అన్ని మార్గాలు కూడా కన్వీనియంట్గా నాగరాజుకి ఇప్పుడు బాగానే ఉన్నాయి. కాబట్టి దీనికి ఆయన బెయిల్ రావడానికి దీనికి చేయాలని అంటే దీనికి ఇంకా ఇక్కడి నుంచి అయినా సరే దాన్ని పకడ్బందీగా అన్ని బిగించి చేసి సాక్ష్యాలన్నీ కూడా తీసుకొని రావాలి. దానికి చేయాల్సిన ఇది ఒకటే సరిపోదు. కాబట్టి దానికి ప్రభుత్వం నుంచి సపోర్ట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కూడా
ఉండాలి, చేయాలి. అదేదో అక్కడికి వెళ్ళేసి నేను ఆవిడకి అండగా ఉంటాను లేకపోతే న్యాయం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం కాదు కదా అది. సార్ ఇప్పుడు భారత స్టేషన్ నుంచి కోర్టులో సబ్మిట్ చేస్తే సీసీ ఫుటేజ్ కలిగిన వరకు సీసీ ఫుటేజ్ లేదని చెప్పి అంటున్నారు. సీసీ ఫుటేజ్ లేకపోతే కేసు ఎలా ఇదో దర్యాప్తు కొనసాగుతుంటారు పారదర్శకంగా జరగదు. సీసీ ఫుటేజ్లు ఏమి ఉండవు ఇక్కడ. మనకి సీసీ ఫుటేజ్లకు సంబంధించింది చాలా లక్షలను అక్కడ బడ్జెట్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏది చేసినా కూడా ఏ స్టేషన్కి వెళ్ళినా ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ దాన్నే చూస్తున్నాం. ఆ చూసిన ప్రతి దాన్ని కూడా ఏ స్టేషన్కి వెళ్ళినా కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సీసీ కెమెరా కనబడతా ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఏ స్టేషన్కి వెళ్ళినా ఫర్ ఎగ్జాంపుల్ ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా సీసీ కెమెరా కనబడుతూ ఉంటుంది. అవును, గవర్నమెంట్ ఆఫీస్లో ఎవరి మీద ఉంటుంది? ప్రజల మీద పెడతారు. అది కాదు కదా. ఇప్పుడు నువ్వు కూర్చున్న వాడి మీద లోపల కూర్చున్నవాడు ఏం సమాధానం చెప్తున్నాడు, ఎదురుగా కూర్చున్న అతనితో ఎట్లా మాట్లాడుతున్నాడు, సమస్య సాల్వ్ చేయాలని వచ్చినప్పుడు వాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా పరిష్కరిస్తున్నాడు అనేది అక్కడ కనపడాలి. నువ్వు రూట్గా చేస్తున్నావా లేకపోతే ఇది చేస్తున్నావా అని. అట్లా కాకుండా నువ్వు అక్కడ రోడ్డు మీద పెట్టేసి లోపలికి అతను వస్తున్నాడు అనేది కనపడితే అంతవరకు సరిపోదు కదా. అది సీసీ ఫుటేజ్ ఇది దాంట్లోనే మొత్తం రాదు, దీంట్లో అక్కర్లేదు దానికి సంబంధించింది. ఇప్పుడు బాధితులే నిలబడాలి, బాధితులే మాట్లాడాలి, వాళ్ళు చెప్తేనే అనేది ఒకటి. తర్వాత ఈ సీసీ ఫుటేజ్ ఇవి ఉంటేనే అనేది కాదు, ఇంకా చాలా రకాలుగా దాని నిజంగా చిత్తశుద్ధి దీంట్లో ఉండి ఇచ్చేస్తే విచారణలో అన్నీ దానికి బయటపడతాయి. కానీ ఆ వెనకాల ఉన్న ఎవరైతే ఇది ఉన్నారో వాళ్ళు డ్రామా ఈ మాఫియా ఏదైతే ఉందో అది స్టేట్లో అది రన్ చేసేంత కాలం కూడా దానికి సంబంధించింది అవి నిజాలు బయటికి రావు. సార్ టోటల్గా ఈ ఎపిసోడ్ ఏం చెప్తారు మీరు, సమాజానికి ఏం చెప్తారు మా ద్వారా? అంటే రకరకాలుగా మరో పక్క తల్లి కుటుంబం రోధిస్తుంది, మరో పక్క రాజకీయం పులుముకొని ఆందోళన చేస్తుంది, ప్రజల్లో కొంత అడ్డిగిటిగా ఉంది, ఏం జరుగుతుందా అనేది. ఈ రోజు మన రాష్ట్రంలో ఇది బయటకు వచ్చిన తర్వాత అయినా ఇప్పుడు దాకా ఎవరైతే నోరు మెదపలేదో, ఇప్పుడు దాకా ఎవరైతే దానికి సంబంధించింది నోరు మూసుకొని అవన్నీ చేస్తూ వాళ్ళ పొలాలు పోగొట్టుకున్నారో, భూములు పోగొట్టుకున్నారో, లేకపోతే ఏం చేసినా కూడా వాళ్ళందరూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఈ ప్రభుత్వాలకి లేకపోతే ఇది చేసి ఇంత స్ట్రాంగ్గా ఉంది, సెంట్రల్ స్టేట్లో వాళ్ళే ఉన్నారు, పవర్ ఉంది చెప్పేసి వాళ్ళకి భయపడి ఇచ్చేసి మొత్తం కూడా ఆస్తులన్నీ కూడా ఇచ్చేసి ప్రాణాలన్నీ పోగొట్టుకొని ఇచ్చేయకుండా నిజాలు బయటికి రావాలి. ఎక్కడైనా సరే దానికి సంబంధించి ఈ లాబింగ్లు ఇది చనిపోయిన తర్వాత దగ్గర నుంచి కూడా సూసైడ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అనుమానాస్పదం కానీ ఆ స్కూల్స్లో కాలేజెస్లో ఇట్లా జరిగిన వాటన్నిటినీ కూడా ఎవరు కూడా నోరు ఇప్పట్లేదు. ఇంకేం జరగదులే, ఇంత ఎట్లాగా మనం మాట్లాడలేము ఈ వ్యవస్థ మీద అని చెప్పేసి ఉంది. అట్లా కాదు, ప్రతిదానికి కూడా ఈరోజు ఎందుకు దానికి సంబంధించిన కాక్రోచ్ పార్టీ అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఒక మాట మాట్లాడడానికి, ఒక సపోర్ట్ రావడానికి దానికి సంబంధించింది అందరూ అంతమంది ముందుకు కదిలితే కానీ మనం మాట్లాడలేకపోతున్నాం. అది ఇంకా బయట ఉన్నది. తెలంగాణలో మాట్లాడారు, కాంగ్రెస్ మిగతా వాళ్ళు దాంట్లో మాట్లాడారు, కానీ ఇక్కడ ఇంకా స్టేట్లో దీనికి సంబంధించింది మాట్లాడడానికి లేదు కానీ. కాబట్టి అదే కాబట్టి దానికి అందరూ కూడా గొంతెత్తి మాట్లాడాల్సింది. తర్వాత ఇలాంటి వాటన్నిటిని కూడా ధైర్యంగా నిలబడి న్యాయస్థానం మీద లేకపోతే చట్టాల మీద నమ్మకంతో చేయాలి. అది చేయడానికి నమ్మకం కలిగించడానికి ఇంకా వ్యవస్థలో లేదనుకోండి, ప్రజలు వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చెప్పాల్సిందే. లేకపోతే వాళ్ళు ఆస్తులు ఇవి అన్నీ కూడా ప్రాణాలు ఇవన్నీ ఇట్లాగే పోగొట్టుకుంటే మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి రూల్ ఆఫ్ లా ఒకటి పాటించమని చెప్పేసి గైడ్లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇలాంటి హత్యలు జరిగినప్పుడు ఎట్లా చేయాలి ఏమిటని దాన్ని పాటించమని చెప్పేసి దీంట్లో ఇతరులు జోక్యం చేసుకోకుండా దీనికి నివారించాలి. అలాగే అసలు ఏమిటి అనేది ఆ దొంగ రౌడీ షీటర్ అనేది ఇచ్చేయకుండా దానికి ఏ కేసుల్లో ఏమిటి మాఫియాల్లో సాయికృష్ణ ఉన్న ఈ కేసులో ఉన్న వాటిలో ఏం కేసులు వాటిలో ఉన్న ఆ మాఫియా ఉన్న పెద్దవాళ్ళు ఎవరు, ఏమిటి ఆ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఏంటి, ఇది ఎలా వచ్చినాయి నాగరాజుకి ఇంత కొమ్ములు, దాని మీద అజమాయిషి ప్రతి స్టెప్లో ఉన్నాయి కదా. డీజీపీ దాకా ప్రతి చేసినప్పుడు వాళ్ళు బాధ్యత ఎందుకు తీసుకోరు? వాళ్ళు ఎందుకు జరుగుతుంది ఇది? ఒకరోజు జరిగింది కాదు కదా, ఎందుకు జరుగుతుంది? అది ఎందుకు కంట్రోల్ చేయబడుతున్నావు? ఒక వ్యక్తి మీద 10-20 కేసులు ఎట్లా వస్తాయి దానికి సంబంధించింది? అది మీరు కంట్రోల్ చేయకపోతే ఎట్లాగే కంట్రోల్ చేస్తారా? కాబట్టి వాటన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ చేయాలని చెప్పేసి మేము అంటున్నాం.